అమ్మానాన్నలు కష్టపడి తమ పిల్లలు మాత్రం తమలా కష్టపడకూడదు, ప్రయోజకులు అవ్వాలని బడికి పంపిస్తే ఈ పాపకు క్లాస్ బోర్ కొడుతుంది, చదవాలనిపించట్లేదు, పనికి వెళ్ళినా బాగుండు, ఎంతో కొంత డబ్బులు వస్తాయి అన్నట్లుంది. మరి ఇక్కడ ఈ అబ్బాయికి చదువుకోవాలని ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ రెక్కాడితే గానీ డొక్కాడిని బ్రతుకు వీడిది. నా వయసు వాళ్ళంతా స్కూల్కి వెళ్తున్నారు, ఈ పని చేసే బదులు నేను స్కూల్కి వెళ్తే బాగుండు అనుకుంటున్నాడు ఈ కుర్రాడు. ఈమెకు తినడానికి చక్కగా ఏదో ఒక ఆహారం దొరికినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పి తిని ఆకలి తీర్చుకొని సంతృప్తి పడాల్సింది పోయి ప్లేట్ని ఎలా నెట్టేస్తుందో చూడండి. ఎంతోమంది పిల్లలు మన ఇళ్లలో ఎన్నోసార్లు ఇది నచ్చలేదు, నేను ఇది తినను, అదైతేనే నాకు ఇష్టం, నేను తింటాను అని మారం చేస్తారు. ఈ చిత్రంలో తినడానికి తిండి లేక అందరూ పడేసిన ఎంగిలి ప్లేట్లలో భోజనం తీసుకుని దేవునికి ఈరోజు ఆహారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపి పరమాన్నంలో భుజించేవారు ఎందరో ఉన్నారు రోడ్ల పక్కన. వీరిని చూపించి మన పిల్లలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆహారం వృధా చేయకూడదని, దాని విలువను తెలియజెప్పాల్సిన బాధ్యత ఎంతో ఉంది. రైతు ఒక్క మెతుకు పండించడానికి ఎంత కష్టపడతాడో వివరించండి మీ పిల్లలకి. ఈ చిత్రంలో గమనించినట్లయితే ఈమెకు తాగడానికి నీరు ఉండి కూడా నీరు చల్లగా లేదని నీటిని వృధా చేస్తుంది. తాగడానికి నీరే దొరకని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. వారికి దొరికిన నీటిని బట్టి సంతోషిస్తూ కాలువల వద్ద నీటిని తీర్చుకొని వాడుకుంటూ ఉంటారు. నీటిని వృధా చేయకూడదని అవేర్నెస్ మనం కల్పించాలి. ఈమెను చూడండి, వార్డ్రోబ్లో ఎన్నో బట్టలు ఉండగా తను వెళ్లాల్సిన ఈవెంట్ కోసం డ్రెస్ మ్యాచ్ అవ్వట్లేదని నాకు సరిపడా బట్టలే లేవనుకుంటుంది ఈమె. వేసుకునడానికి సరైన బట్టలు లేక ఎవరైనా ఇచ్చిన సెకండ్ హ్యాండ్ బట్టలని కొత్త బట్టలు దొరికినట్లు సంబరపడిపోయి వేసుకునే పిల్లల్ని, పెద్దల్ని అనాథాశ్రమాల్లోనూ మనం చూడొచ్చు. ఈమెను చూడండి, ఈమెకు ఉండడానికి దేవుడు ఒక గృహాన్ని ఇచ్చారు, అయినప్పటికీ సంతోషించకుండా చిన్న గృహం అని బాధపడుతుంది. సింగిల్ బెడ్రూమ్లో ఉంటే డబుల్ బెడ్రూమ్ కావాలని, డబుల్ బెడ్రూమ్లో ఉంటే ట్రిపుల్ బెడ్రూమ్ కావాలని కోరుకుంటూ ఉంటారు. కొందరు తమకు ఉన్నదాన్ని బట్టి సంతృప్తి చెందకుండా లేనిదాన్ని బట్టి ఇంకా కావాలి కావాలి అని ఆశిస్తూ నిరాశతో బ్రతుకుతూ ఉంటారు. తలదాచుకోవడానికి నీడగా ఇల్లు లేక రోడ్ల ప్రక్కన చలికి వణుకుతూ బాధపడుతున్న వారిని చూసి మీ స్థితిని బట్టి దేవుని స్తుతించండి. వారికన్నా మిన్నైన పరిస్థితిలో దేవుడు ఉంచినందుకు ఉన్న దాంట్లో సంతృప్తి చెందగలుగుతారు. ఈ చిత్రం చూడండి, పొట్ట నింపుకోవడానికి తగిన ఉద్యోగం దొరకక కాళ్ళు అరిగేలా ఎంతోమంది నిరుద్యోగులు తిరుగుతుంటే ఈమెకు దేవుడు అనుగ్రహించిన ఉద్యోగాన్ని బట్టి సంతోషించక ఒత్తిడితో బాధపడుతుంది. దొరికిన ఉద్యోగాన్ని నమ్మకంగా చేయకుండా ఉన్న వారెందరో ఉన్నారు. ప్రాణాలకు తెగించి తన ఇంటివారి పొట్ట నింపడానికి నానా అవస్థలు, ప్రమాదకరమైన కూలి పనులు చేస్తున్న వారిని చూడండి. మీరెంత బెటర్గా ఉన్నారో తెలుస్తుంది. మరికొందరికి ఈ దేశంలో ఎందుకున్నాను, అమెరికాలో ఉంటే బాగుండు అని దూరపు కొండల నలుపు అన్న చందంగా ఆలోచిస్తుంటారు ఎప్పుడు. కొన్ని దేశాల్లో ఎప్పుడూ అల్లర్లు, శాంతి, సమాధానం లేక అక్కడి వారు సేఫ్గా ఉన్న మన దేశంలో ఉంటే బాగుండు అని కోరుకుంటూ ఉంటారు. జీవితం భారంగా ఎదురయ్యే కష్టాలు ఛాలెంజెస్లా తీసుకుని దాటలేక మధ్యలోనే తను చాలించాలని ఆలోచిస్తూ ఉంటారు కొందరు. అంగవైకల్యం ఉన్నా లెక్క చేయక జీవితంలో ఎదురయ్యే ఆటుపోటుల్ని తాళుతూ జీవించే వారిని చూసి స్ఫూర్తిని పొందండి. ఎవరి దగ్గర చేయి చాచక బ్రతుకుతారు. ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికి చూపిస్తారు. కొందరు అన్ని అవయవాలు బాగుండి కూడా ఒళ్ళు వంచక ఇంట్లో వారిపై ఆధారపడి పారాసైట్స్లా పీడించి బ్రతికే వాళ్ళు ఉన్నారు. బుద్ధి తెచ్చుకోండి వీరిని చూసి. వాళ్ళమ్మ వాడిని పెంచుతుంది, నన్నెందుకు పెంచదు అని ఉద్యోగం చేసే వయసున్న
ఖాళీగా గాలికి తిరుగుతూ ఉంటారు. కొందరు మనం జాలి చూపి వారికి ఏదైనా ఇద్దామనుకున్నా కూడా వారు ఊరికి తీసుకోరు. అంత ఆత్మగౌరవంతో బ్రతుకుతూ ఉంటారు. చివరిగా చెప్పబోయేది ఏంటంటే, మనం వీరందరికంటే 1000 రెట్లు బెటర్గా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్తూ సంతృప్తికరంగా జీవిద్దామని నిర్ణయం తీసుకుందాం.